సన్నిధిలో మనం ధ్యానం చేద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథం తెరుచుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన పుస్తకం 1వ అధ్యాయం 19-20 వాక్యాలు ఒకసారి స్పష్టంగా చదువుదాం. కాగా నీవు చూచిన వాటిని నీవు విన్న వాటిని, వీటి ద్వారా భవిష్యత్తులో కలగబోయే వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను, ఆ నక్షత్రముల యొక్క మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రాలు 7 సంఘాన్ని నడిపిస్తున్న సేవకులు. ఆ 7 దీప స్తంభములు 7 సంఘాలు. హల్లెలూయా. సరే, 2 చేతులు ఎత్తి స్వరమెత్తి గట్టిగా హల్లెలూయా. ఈ మాటలు దైవజనుడైన యోహానుతో ప్రభు స్పష్టంగా పలికినటువంటి ఒక అద్భుతమైన మాటలు. సేవకుడా, నీకేవేవైతే నేను మహిమ కలిగిన రాజ్యంలో చూయించానో అవన్నీ, ఏవి విన్నావో, ఏవి చూసావో అవన్నీ వ్రాసిపెట్టు. చెప్పండి, ఏం చేయాలట? చెప్పండి, నోరు తెసి ఏం చేయాలి? అందుకే దేవుని వాక్యం విన్నప్పుడు రాసుకోవాలి. వ్రాసి పెట్టుకో. అవి మాత్రమే కాదు, భవిష్యత్తులో జరగబోయే సంగతులు నేను నీకు ఏవేవైతే చూపిస్తున్నానో అవన్నీ శ్రద్ధగా రాయి. ఆ నక్షత్రములు ఎవరో కాదు, సంఘాన్ని నడిపిస్తున్న సేవకుడు. ఆ దీప స్తంభములు ఎవరో కాదు, సంఘానికి గుర్తు అని చెప్తాడు. ఒక నక్షత్రం సంఘాలను నడిపిస్తున్న సేవకునికి గుర్తు. దీపస్తంభం సంఘానికి గుర్తు. హల్లెలూయా. చబలుషారుగా హల్లెలూయా, హల్లెలూయా. చదం సంతోషంగా హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దీపస్తంభం అంటే సంఘం. దీపస్తంభం అంటే సంఘం. అది 10 మందితో ఉన్నారా? 10,000 మంది కూడుకుంటున్నారా? 1,00,000 మంది కూడుకుంటున్నారా? ఒక ఆరాధన జరుగుతుందా? ఒక ఆదివారం 4-5 ఆరాధనలు జరుగుతున్నాయా? పరిస్థితి ప్రజలను బట్టి జరుగుతాయి. కానీ సంఘం అంటేనే దీపస్తంభము. సంఘం అంటే ఏంటి? దీపస్తంభం. ఆ దీపస్తంభం గురించిన వివరణ మీకు కొన్ని విషయాలు గుర్తు చేస్తాను. ఇదిగో, పాత నిబంధన కాలంలో దేవుని పరిశుద్ధ స్థలములో ఇలాగున ఒక దీపస్తంభం చేయబడేది. ఈ దీపస్తంభం మీద 7 దీపాలు ఉంటాయి. ఆ 7 దీపాలు నిత్యం వెలగాలి. మందిరంలో నిత్యం ప్రకాశిస్తూ ఉండాలి. క్షణము కూడా దీపస్తంభము మీద దీపం ఆరిపోవద్దు. దీపస్తంభము మీద దీపం ఆరిపోవద్దు. ఆవరణం ఉంది, పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలం ఉంది. ఆవరణం లోకానికి గుర్తయితే పరిశుద్ధ స్థలం దేవుని సంఘానికి గుర్తు. అతి పరిశుద్ధ స్థలం మహిమ గలిగిన దేవుని పరలోక రాజ్యానికి గుర్తు. ఇప్పుడు దేవుని సంఘములో, ఆ పరిశుద్ధ స్థలములో దేవుని దీపస్తంభం పెట్టమని చెప్పాడు సేవకుడికి దేవుడు. ఆ దీపస్తంభం మీద ఇలా 7 దీపములు ఉంటాయి.
ఆ 7 దీపాల మీద దీపం వత్తి ఎప్పుడు పెట్టి దీపాలు ఎప్పుడు వెలిగిస్తూ ఉండాలి. దైవజనుడి యొక్క బాధ్యత అది. దీపం ఆరిపోకుండా చూడాల్సిన పరిపూర్ణమైన బాధ్యత దేవుడు ఎవరికి చెప్పాడనంటే సేవకునికి చెప్పాడు. ఆ దీపం వత్తి దీని మీద వత్తి వెలిగిస్తున్నప్పుడు వెనక్కి వెలిగించద్దు. ఆ వత్తి ముందుండాలి. దీపస్తంభానికి ముందు వత్తి ఉండాలి. ఆ వెలుగు ముందు పడాలి. చెప్పండి, ఎలా పడాలి? చెప్పండి, నోరు తెలిసి ఎలా పడాలి? ముందు పడాలి. వెనక్కి దాని వత్తి వెనక్కి వెలిగించేటట్టుగా ఉండొద్దు, ముందు వెలిగించేటట్టుగా ఉండాలి. ఇది దీపస్తంభపు యొక్క దైవికమైన పద్ధతులు. మీకు చాలా విషయాలు కాగజ్నగర్ సంఘ బిడ్డలకు ఈ విషయాలు చాలా చెప్పాను. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దైవజనుడితో దేవుడు అంటున్నాడు, సేవకుడా, సంఘం అంటేనే దీపస్తంభం. సంఘం అంటేనే దీపస్తంభం. దీపస్తంభం మీద దీపం దివారాత్రం ఎలా వెలుగుతూ ప్రకాశిస్తూ మందిరమంతా ఆ దీప కాంతి ఎలా ప్రకాశిస్తుందో, ఆ దీపము యొక్క వెలుగులో దైవజనుడు ఆ ధూప స్తంభము మీద ధూపం వేస్తాడు. ధూపవేదిక మీద సన్నిధి రొట్టెల బల్ల మీద రొట్టెలు సవరిస్తాడు. అంటే ఆ ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలములో సేవకుడు చేసే పనంతా ఏ వెలుగులో జరుగుతాయి అని అంటే, దీపస్తంభము మీద వెలుగుతున్న 7 దీపముల ప్రకాశిస్తున్న కాంతిలోనే సేవ జరగాలి. ఒకవేళ దీపం ఆరిపోయింది అని అంటే చీకటి అయిపోయింది. సంఘములో చీకటిలో ఏ పని చేయలేం. అంటే దేవుని సంఘం నిత్యం ప్రకాశించుతున్న ఒక దీపస్తంభము వలె ఉండాలి. హల్లెలూయా, చదమగటిగా హల్లెలూయా. సంఘమా, ఒక సంఘం ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అని అంటే, సంఘం ఎప్పుడు ప్రకాశించాలి. దాని దీపాలలో 7 దీపాలలో ఏ ఒక్క దీపం ఆరిపోవద్దు. పక్కన ఒక దీపం ఆరిపోయినా వెలుగు ఉంటుంది. 7 వత్తులు వెలిగించామండి, 7 వత్తులు అవసరమా? ఒక వత్తి ఆరిపోతే పెద్ద లోటేముంటుంది? వెలుగుగా ఉంటుంది కదా అని అంటే కుదరదు. దీపస్తంభము మీద ఖచ్చితంగా 7 దీపములు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉండాలి. ఇది దేవుని నియమం, కట్టడ. సంఘం అంటే ఏదో నలుగురం కలిసి ఒక షెడ్ వేసుకొని తోచినట్టుగా ఆరాధన చేసుకుంటూ, నాకు తెలిసిన 4 మాటలు చెప్పి మిగతా కార్యక్రమాలు చేసుకుంటూ సాఫీగా సాగిపోయే లోకంలో ఉన్న ఒక కుల సంబంధమైన కమ్యూనిటీగా ఉండడానికి వీల్లేదు. సంఘం పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ సంఘం ఎలా ఉండాలి అని అంటే, దీపస్తంభములాగా ఎప్పుడు వెలుగుతున్న దీపముల వలె సంఘం ప్రకాశిస్తూ ఉండాలి. హల్లెలూయా, చదమ హుషారుగా హల్లెలూయా. ఎందుకయ్యా ఆ వెలుగు? ఆ వెలుగులో దేవుని సేవ జరుగుతుంది. బాగా వినండి, ఆ వెలుగులో దేవుని పని జరుగుతుంది. ఆ వెలుగులోనే సేవకుడు ధూప వేదిక మీద ధూపం వేస్తాడు. ఆ వెలుగులోనే రొట్టెల బల్ల మీద రొట్టెలు సవరిస్తాడు. పరిశుద్ధ స్థలంలో సేవంతా దీపస్తంభపు వెలుగులో జరిగినట్టుగా దేవుని ప్రకాశమానమైన ఆ వెలుగులోనే దేవుని సేవంతా జరగాలి. హల్లెలూయా. అందుకనే దైవజనుడైనటువంటి కీర్తనకారుడైనటువంటి దావీదు ప్రార్థన చేస్తూ అంటాడు, దేవా, నీ ముఖ కాంతి మా మీద పడనివ్వండి, నీ ముఖ ప్రకాశం మా మీద పడనివ్వండి. ఎప్పుడు నువ్వు వెలుగుతున్న ఒక మహిమ నా మీద, నా పరిచర్యల మీద,
నా సేవ మీద నీ వెలుగు, నీ ఉదయ కాంతి పడనివ్వండి. కారణం, చీకటిలో సేవ చేయడానికి దేవుడు ఒప్పుకోవడం లేదు. చీకటిలో దేవుని కార్యాలు జరగడానికి వీల్లేదు. సేవంతా వెలుగులో జరగాల్సిన పరిచర్యనే. హల్లెలూయా. అందుకనే యేసు ప్రభుల వారు మొట్టమొదటి ప్రసంగం ఏం చేశాడు తెలుసా? ఇదిగో చీకటిలో ఉన్న జనులు ఆశ్చర్యకరమైన వెలుగులోకి రావాలి. లోకం చీకటిలో ఉంది. చీకటిలో ఉన్న ప్రజలు వెలుగులోకి రావాలి. మనమందరం ఒకప్పుడు చీకటిలో శపించబడిన అనుభవాల్లో తెలిసిన పద్ధతులు అవే సత్యం అనుకుని బ్రతుకుతున్న మన జీవితాన్ని ప్రేమించి దేవుడు వెలుగై ఉన్నటువంటి యేసయ్య సంఘములోకి మనలను నడిపించి ఇప్పుడు అంటున్నాడు, సంఘమా నీవు వెలుగుతూ సమాజానికి వెలిగిచ్చున్నట్టుగా మీరు లోకమునకు ఒక వెలుగుగా ఉండాలి. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. ఆ వెలుగు లేకపోతే ఎంత ప్రమాదమో తెలుసా? మనం ఎటు వెళ్తున్నామో మనకే తెలియదు, ఏం చేస్తున్నామో మనకే తెలియదు. అందుకనే దైవజనుడైనటువంటి ప్రవక్త యెషయా గ్రంథం రాస్తూ ఆ ప్రకటన పుస్తకం, ఆ యొక్క ప్రత్యక్షత, ఆ యొక్క ప్రవచన గ్రంథం అనబడుతున్న యెషయా 59వ అధ్యాయం 9వ వాక్యంలో ఒక మాట రాస్తాడు. యెషయా పుస్తకం 59వ అధ్యాయం 9వ వాక్యం, కావున అయ్యా న్యాయము మా జీవితంలో జరగడం లేదు, నీతితో మేము కలుసుకోవడము లేదు, మేము వెలుగు కొరకు మేము ఎదురు చూస్తున్నాము, కానీ మా జీవితంలో అంత కటిక చీకటే ప్రాప్తించింది. ఒక ప్రభావము కలిగిన ప్రకాశము కొరకు ఎదురు చూచుచున్నాము, కానీ మేము అంధకారములోనే మా జీవన విధానం కొనసాగుతుంది. గోడ కొరకు ఒక గుడ్డి వాడి వలె తడువులాడుతూ ప్రయాణం చేస్తున్నాం. చాలు, అలా ప్రయాణం చేస్తున్నామట. ఇది రాబోయే చూడండి, గోడను పట్టుకున్నాడు మనిషి. గోడేనా? ఓకే, గోడే. కారణం, పట్టుకునేంత వరకు అది గోడ అన్న సంగతి అర్థం కావడం లేదు. కారణం, ఈ మనిషి జీవన ప్రయాణం చీకటిలో నడుస్తుంది. చీకటిలో సేవ, ఒక గుడ్డివాడిగా సేవ, ఒక గుడ్డితనముతో విశ్వాస యాత్ర. ఎటు వెళ్తున్నావో, నీ విశ్వాసానికి మార్గం అసలు ఏమన్నా ఉందా? నువ్వు గమ్యమే చేరతావా? నువ్వు వెళ్తున్న త్రోవ సరిగ్గానే ఉందా? అటు తెలుస్తుంది. ఒక గుడ్డివాడు కట్టెబట్టుకొని అలా అలా తడువులాడుకుంటూ వెళ్తున్నట్టుగా ఈ దినాలలో అనేకమైన దేవుని ప్రజలు గుడ్డి భక్తి అంధకారములో తడువులాడుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నా సంఘం గుడ్డిగా చీకటిలో వెళ్ళే సేవ కాదు, నా విశ్వాస యాత్ర గుడ్డితనములో బతికేది కాదు. తేటగా నేరుగా వెలుతురులో వెళ్తున్నాం. ఎటు వెళ్తున్నాం? మనం చేసేదేంటి? మనం బ్రతుకుతున్న బ్రతికేంటి? నేను చేస్తున్నది కరెక్టా కాదా అన్ని క్లియర్గా తెలుసుకోగలిగిన వెలుగులో జరిగే పరిచర్య. హల్లెలూయా. వెలుగు లేకపోతే దేవుని బిడ్డలారా, మనం పోగొట్టుకున్నది ఏంటో, అసలు మనం వెళ్తున్నది ఏంటో తెలియదు. పరిశుద్ధ గ్రంథంలో నా ప్రభు అనేక ఉపమానాలు చెప్తూ ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు. ఇదిగో, ఒక స్త్రీకి 10 వెండి నాణాలు ఉన్నాయి. చెప్పండి, ఎన్ని ఉన్నాయి? 10 వెండి నాణాలు ఉన్నాయి. అందులో ఒకటి పోగొట్టుకుంది, అందులో ఒకటి పోయింది. ఎట్లా పోయాది? ఆమె అజాగ్రత్తతో పోయాదా? ఎవరైనా దొంగతనం చేశాడా? ఎలా పోయాయో తెలియదు. 10లో ఒకటే పోయింది, 9 ఉన్నాయి. ఇప్పుడు పోగొట్టుకున్నది తను సంపాదించాలి. పోగొట్టుకున్న నాణ్యం తిరిగి రాబట్టుకోవాలి. ఇప్పుడు అంటది వాక్యం, ఆమె దీపము వెలిగించి, ఆమె తన ఇంటిలో దీపము వెలిగించి ఇల్లును బాగుగా శుభ్రము చేసి
ఆ దీపకాంతిలో పోగొట్టుకున్న నాణ్యాన్ని తిరిగి సంపాదించుకుంది. అప్పుడు ఆవిడ అంటే, అది అయ్యో, నేను పోగొట్టుకున్న నాణ్యం నాకు దొరికింది. ఇప్పుడు పోగొట్టుకున్నది దొరకాలి, వెతుక్కోవాలి అని అంటే అసలు నీకు వెలుగు ఉంటే కదా నీకు దొరికేది. ఒక చీకటిలో పోగొట్టుకున్నది ఏం వెతుక్కుంటాం? మన ఆత్మీయ జీవితంలో మనం ఎక్కడ తప్పిపోతున్నాం? నా సేవలో నేను ఎక్కడ ఓడిపోతున్నాను? నేను వెళ్తున్న ఈ ఆత్మ సంబంధమైన ఈ మార్గంలో నేను సరిగ్గానే ఉన్నానా, లేకపోతే నా ఆత్మ సంబంధమైన అనుభవాలలో నేను చాలా పోగొట్టుకుంటున్నానా అని తెలవాలి అని అంటే నీ దీపం వెలిగించబడాలి. హల్లెలూయా. అందుకే పాత నిబంధన కాలం అంటే పరిశుద్ధులు, పాత నిబంధన పరిశుద్ధులు కాదు కానీ మన తాతలు, మన తండ్రులు ఒక పాట పాడేవారు. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయము నీ కొరకు పదిలపరచితి, ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా. ఆరిపోయింది, చీకటి అయిపోయింది. అందుకే మన భక్తిలో కాన్ఫిడెంట్ లేదు. నేను చేసేది నిశ్చయంగా రైటా తెలియదు, కారణం చీకటి. వెలుగులో ప్రయాణం చేస్తే సరిగ్గా చూసి చెప్పగలం. అందుకనే దేవుని వాక్యం అంటుంది, సంగమా నీ జీవితంలో, నా జీవితంలో మనం ఒక వెలుగుతున్న అనుభవాల్లో ఉండాలి. అందుకని దేవుని వాక్యం అంటుంది, లూకా సువార్తలో మాట్లాడుతుంటాడు, మీ దీపములను వెలుగుతూ ఉండనివ్వండి. దీపమా చదువుతారు ఒకసారి లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వాక్యం తీయండి దయచేసి బ్రదర్స్, ఒకరు చదవండి గట్టిగా. లూకా సువార్త 12వ అధ్యాయం 35. మీ నడుము కట్టుకొని ఉండండి, మీ దీపములు వెలుగుతూ ఉండనివ్వండి. ఎందుకు? మన ప్రభు పెళ్లి విందు నుండి వచ్చి మిమ్మలను నా కుమారుడా అని పిలువగానే అతనిని ఎదుర్కొనుటకు మీ దీపము ఆరిపోకుండా చూసుకోవాలి. హల్లెలూయా. ఇదిగో నా వైపు చూడండి. సంఘములో ప్రత్యక్ష గుడారములో 7 దీపములు ప్రకాశిస్తున్నట్టుగా ఇందులో ఒక్క దీపము ఆరిపోయినా దాని లోటు, దాని లోపం ఖచ్చితంగా గుడారములో కనబడుతుంది. ఇందులో 7 దీపములు ఎలా వెలుగుతూ ప్రకాశిస్తూ ఉండాలో ఆ విధంగా దేవుడు మన దీపములను ప్రకాశింపుతూ ఉండాలని, ఎప్పుడు మన దీపాలను సవరిస్తూ ఉండాలని. దేవుని బిడ్డలారా, నీ దీపము ఆరిపోకుండా ఉండాలని వెలుగులోనే, దైవికమైన కృపలోనే దేవుని సంఘముగా, విశ్వాస బిడలముగా, సేవకులముగా ఈ యాత్రలో పెళ్లి కుమారుని ఎదుర్కొనేంత వరకు మన దీపము ఆరిపోనివ్వద్దు. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. రాకడ సమయంలో బుద్ధి లేని కన్యకల దీపాలు ఆరిపోయాయి అంటారయ్యా, కొంచెం నూనె ఇస్తారా? మా దీపాలు ఆరిపోతున్నాయి. పెళ్లి కుమారుని స్వరం వినబడింది, ఎదుర్కోలేకపోతున్నాం. ఎదుర్కోవాలి అని అంటే ఎలా ఎదుర్కోవాలి? వెలుగుతున్న దీపముతోనే ఎదుర్కోవాలి. నీ వెలుగు ఆరిపోతే, నువ్వు ఆరిపోయిన వ్యక్తిగా ఉంటే నీవు యేసును ఎదుర్కోలేవు. కనుక సంఘముగా మనం మన దీపములను ప్రకాశిస్తూ ఉంచుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఇదిగో నా వైపు చూడండి, ఇలా దీపస్తంభము చేసిన తర్వాత దీపము వెలిగించడానికి వత్తులను, అక్కడ దానికి సంబంధించిన మెటీరియల్ను దేవుడు చేయమని చెప్పాడు. అక్కడ ఒక కత్తెర ఉంటుంది. చెప్పనేముంటుంది? కత్తెర. ఆ కత్తెర దీపస్తంభం పక్కనే ఉంటుంది.
ఎందుకయ్యా ఈ కత్తెర అని అంటే, చాలా రోజుల నుంచి ఈ వత్తి వెలిగి 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 కారుగట్టిపోతుంది, నల్లగా అయిపోతుంది. వెలుగుతున్నట్టే ఉంటుంది కానీ పొగ ఎక్కువ, వెలుతురు తక్కువ. పొగ ఎక్కువ, వెలుతురు తక్కువ అవుతుంది కనుక సావకుడు అంటాడు, వత్తి ఎంత నల్లబడిపోయింది, కారుగట్టిపోయిందని చెప్పి ఆ కత్తెరతో ఆ వత్తిని కట్ చేసి ఫ్రెష్ వత్తిని మళ్ళీ ఎలా ప్రకాశిస్తాడో, పాడైపోయిన అనుభవాలను మనమే పరిశుద్ధపరచుకుంటూ ప్రకాశిస్తూ ఉండాలి. హల్లెలూయా, చబాల్ గట్టిగా హల్లెలూయా. ఒకవేళ నువ్వు కత్తిరించలేదనుకో, ఒకవేళ నువ్వు సవరించుకోలేదనుకో, అది నెమ్మదిగా కాలి 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 మొదట పొగ ఎక్కువవుతుంది. పొగ ఎక్కువైన తర్వాత ఆ వెలుతురు తక్కువ, పొగ ఎక్కువవుతుంది. నువ్వు ఇంకా పట్టించుకోలేవనుకో, టప్ 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 అని ఆరిపోతుంది. ఆరిపోకముందు ఏం చేయాలి? దాన్ని సవరించుకోవాలి. అలాగే ఈ దేహం ఇది ఒక మందిరం. నీవే దేవుని మందిరం, మనమే దేవుని సంఘం. ఈ సంఘములో, ఈ దేహములో మీరు వెలుగై ఉన్నారు కనుక నా దేవుని వాక్యం అంటది. నేను త్వరగా కొన్ని విషయాలు మీకు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథం అంటది, మొదటిగా సామెతల పుస్తకం 20వ అధ్యాయం 27వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. సామెతల పుస్తకం 20వ అధ్యాయం 27వ వాక్యం. నరుని యొక్క, ఒక మనుషుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నీ ఆత్మ నీ జీవితాన్ని వెలిగించే దేవాది దేవుడు పెట్టిన ఒక దీపం. బ్రదర్, నీవే ఒక మందిరం. ఈ కొత్త నిబంధన సంఘములో ఇక్కడ దీపాలు వెలిగించే అవసరం లేదు. మనమే ఒక దీపం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని అన్నాడు కదా. నిన్ను నియమించి అన్యజనులకు నిబంధనగాను వెలుగుగాను నేను నిన్ను నియమించాను. ఎవరు వెలుగు? మనమే. ఈ వెలుగేంటి? మొదటిది అంటున్నాడు, నీ ఆత్మ దేవుడు పెట్టిన ఒక దీపం. దీపం. నీ ప్రాణం, నీ మనస్సాక్షి. ఇదిగో, ఒక మనుష్యుని యొక్క మనస్సాక్షే దీపము. హల్లెలూయా, చదమ గట్టిగా హల్లెలూయా. నా వైపు చూడండి. ఈ దీపం, నీ మనస్సాక్షి చచ్చిపోయిందా? నీ మనస్సాక్షి దీపం ఆరిపోతే చీకట్లో ఏం చేస్తున్నామో మనకు ఎలాగో తెలియదో. ఈ మనస్సాక్షి కనుక ఆరిపోయిందనుకో, మనస్సాక్షి కనుక చచ్చిపోయిందనుకో, ఈ మనిషి ఏం చేస్తున్నాడో తెలియదా? ఇదిగో, దీపం పట్టుకొని, అర్థమైద్దండి, ఒక దీపం పట్టుకొని కిచెన్లోకి, వరండాలోకి, హాల్లోకి మనం వెళ్తే అక్కడ ఏమున్నాయో అవన్నీ కనబడతాయి కదా. నీ మనస్సాక్షి ఒక దీపం అని దేవుడు చెప్తున్నాడు. నీ మనస్సాక్షి నిజంగా వెలిగితే నువ్వేం చేస్తున్నావో నీకు బాగా తెలుసా. నువ్వే తప్పు చేస్తున్నావో, నువ్వు బాగున్నావా, తప్పులో ఉన్నావా, తప్పుడు అడుగులేస్తున్నావా, మోసం చేస్తున్నావా, నీ కుటుంబానికి, నీ భర్తకి, నీ సంఘానికి, నీ పనికి, నీ యజమానునికి, నీ తల్లిదండ్రులకి నువ్వేం చేస్తున్నావో మొట్టమొదట నీకు బోధించేది, నీ ముందు పెట్టేది, నీ నిజాన్ని నీ ముందు బట్ట బయలు చేసేది ఎవరో కాదు, నీ మనస్సాక్షే. హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా. అవునంటారా కాదా బ్రదర్? అవునా కాదా అమ్మా? అవునా కాదా? నువ్వు చేసే తప్పు ఎవడో చెప్పడం సెకండ్. అది ఫస్ట్ ఎవరు చెప్తారు? నీ మనస్సాక్షే. నువ్వు చేస్తున్నది తప్పు సుమా, నువ్వు మాట్లాడుతున్నది తప్పు సుమా. ఈ విషయం మీ తల్లిదండ్రులకు తెలిస్తే బాధపడతారు. ఈ విషయం నీ భార్యకు తెలిస్తే బాధపడతారు. ఈ విషయం మీ ఆయనకు తెలిస్తే బాధపడతాడు. నువ్వు ఇలా చేయొద్దు. నువ్వు చేసేది క్రమము కాదు, పద్ధతి కాదు. ఎవరిని? ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రమా? రేడియో ఆన్ చేసి ఎవడు చెప్పాలా? ఎవడు అవసరం లేదు. నీ మనస్సాక్షి నీతో చెప్తూ ఉంటుంది. ఈ దీపం ఆరిపోయింది అనుకో,
చాలామంది దీపాలు ఆరిపోయాయి. అందుకే తిమోతితో సేవకుడు అంటాడు, నా కుమారుడా తిమోతి, అనేకులు మంచి మనస్సాక్షిని త్రోసివేసి మనసును చంపుకున్నారు. ఏగవన్నీ ఎవడు అడుగుతున్నాడు? నడితే ఎవడు మంచుకున్నాడు? నేను ఇందన్గఢ్ ప్రాంతానికి విజిటింగ్ వెళ్ళాను. మన విశ్వాసుల ఇంటికి చాలామంది వచ్చారు, వేరే వేరే వాళ్ళు. ఒక అమ్మగారు వచ్చి తన బాధ చెప్పుకుంటూ ఏడుస్తుంది. అయ్యా, నా కొడుకు దుబాయ్లో ఉంటాడయ్యా, నా కొడుకు దుబాయ్లో ఉన్నాడు, నా కోడలు మా మాట వినడం లేదు. అంత మాత్రమే కాదు, నా కోడలు చేయి దాటిపోయి పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధాలు ఏర్పరచుకుంది. ఎక్కడో కాదు, అది నా ఇంట్లోనే జరుగుతుంది, నా కళ్ళ ముందే జరుగుతుంది. ఒకరోజు ఆమెను పట్టుకొని, ఏంటి నీ భర్తకు తెలిస్తే ఎలా ఉంటుంది? నన్ను అత్తమ్మను ఇంత ధైర్యంగా నువ్వు ఎలా బతుకుతున్నావు అని అంటే, ఆమె అంటదట, నీ కొడుకు అక్కడ మంచిగానే ఉన్నాడా అదట, నీ కొడుకు ఆడ బాగానే ఉన్నాడా, నీ కొడుకు కూడా ఇష్టముడు తిరుగుతున్నాడు, నేను కూడా ఇష్టముడు తిరుగుతాను. ఒక భార్యగా తన మనస్సాక్షి ఏమైంది? పాడైపోయింది. ఆమె చేస్తున్నది తప్పని తెలిసినా ఆమె రైట్ అంటుంది. రైట్ అని ఎందుకంటుంది? చీకటి వెలుగులో నడిస్తే, ఈ మనస్సాక్షి సరిగ్గా పనిచేస్తే ఆమెకు మంచో చెడో తెలుస్తుంది. నన్ను నమ్మిన నా భర్త నా కోసం, నా పిల్లల కోసం భార్య కుటుంబాన్ని విడిచి కష్టపడి తను ఒక మనిషి తన పిల్లలను చూడాలని, తన భార్యను చూడాలని, లోకస్తులు ఉన్నట్టుగా క్షేమంగా నెమ్మదిగా కలిసి సుఖంగా ఉండాలని వాడికి ఆశ ఉంటుంది. కానీ నేను కొంచెంకాలం నా ఆశను, నా కోరికను, నా కష్టాన్ని చంపుకుంటే, నా పిల్లలకి ఇంత అన్నం తీసుకొస్తే, నా పిల్లల కోసం 10 రూపాయలు సంపాదిస్తే, నా భార్య నా పిల్లలు కాస్త క్షేమంగా బతుకుతారన్న ఒక ఆశతో భార్య కుటుంబాన్ని, ఊరు వాకిలిని, తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్తే బరి తెగించి బ్రతుకుతుంది. ఇవే మనస్సాక్షి పాడై, ఇలాంటి మనస్సాక్షి పాడైన ప్రజలు ఎందరో ఉన్నారు. నీ దీపం ఆరిపోయిందా? దీపము వెలిగితే సవరించుకుంటుంది ఆమె దీపము వెలిగించి ఒక నాణ్యం పోయింది కనుక సంపాదించుకుంది. ఈరోజు నీ దీపం వెలిగితే ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ ఓడిపోయావో అవి నువ్వు తిరిగి రాబట్టుకోవాలి. హల్లెలూయా. ఏదైతే తప్పు జరిగిందో, ఏదైతే పాడయ్యావో ఆ స్థితిని నువ్వు తిరిగి సవరించుకోవడానికి నా ప్రభు మాట్లాడుతున్న మాట బైబిల్ చెప్తుంది. మొట్టమొదటి మనుష్యుని యొక్క జీవితానికి దేవుడు నియమించిన దీపం నీ ఆత్మే, నీ మనస్సాక్షి చెప్తుంది. ఒక సేవకుడిగా నా సేవ సరిగ్గా ఉందా లేదా నువ్వు నాకు చెప్పే అవసరం లేదు, నా మనస్సాక్షి చెప్తుంది. మనస్సాక్షి పాడైందనుకో, ఏం చేసినా రైటే, ఏం చేసినా రైటే. ఏం చేసినా రైటే. కారణం, చీకటిలో తడువులాడుతున్నాడు వాడు. మొట్టమొదటిగా నీ దీపం నీ మనస్సాక్షే. హల్లెలూయా. రెండవదిగా కీర్తనల పుస్తకం 119వ కీర్తన 5వ వాక్యం, సామెతల పుస్తకం 6వ అధ్యాయం 23వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. త్వరగా మంచి కూడా చదవండి. కాగా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు, నీ ఆజ్ఞలన్నిటినీ 5వ వాక్యం చదువుతున్నావా? 119వ కీర్తన 5వ వాక్యం.
నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడితే ఉండితే ఎంత మేలు నీ కట్టడా. అదే 6వ అధ్యాయం సామెతలు 23వ వాక్యం చదువు. ఆజ్ఞ దీపముగాను ఉపదేశం నీకు వెలుగుగా ఉంటుంది. రెండవదిగా దేవుడు మన ముందు ఒక దీప స్తంభము మీద 7 దీపాలు ప్రకాశించుతూ గుడారములో ఎలా ఉండమని చెప్పాడో, మన జీవితంలో మొట్టమొదటి దీపం మన అంతరంగం, మన మనస్సాక్షి. దాన్ని జాగ్రత్తగా ప్రకాశింపని. అది నీకు నీతి, న్యాయం, మంచి చెడు చెప్తాది. దాన్ని అణిచివేయకు, మనసు చంపుకొని బతకకు. 2 అంటాడు, ఉపదేశము వెలుగుగాను. నీ వాక్యమేనా పరవశమో, నీ వాక్యమేనా పాదములకు దీపమో, నీ వాక్యమేనా పాదములకు దీప. వాక్యం ఇదిగో, దేవుని బిడ్డగా నీకు వెలుగుకరమైన జీవితం. నువ్వు తప్పటడుగులు వేయకుండా, చీకటిలో ఎటెళ్తున్నావో నీకు తెలిసి పడిపోకుండా, ఒక గుడ్డివాడు కొంత దూరం వెళ్ళి గోతిలో పడినట్లుగా నువ్వు పడిపోకుండా వాక్యం నీకు వెలుగుగా ముందు నడుస్తుంది. హల్లెలూయా. ఆ వాక్యమే చెప్తుంది నీకు. అందుకనే పరిశుద్ధ గ్రంథం ప్రతిరోజు చదవాలి. ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలి. దేవుని వాక్యం నువ్వు సరిగ్గా అర్థం చేసుకొని, ఓహో వాక్యం ఇలా ఉండమని చెప్తుంది కదా, వాక్యం ఈ విధంగా బ్రతుకమని చెప్తుంది కదా, వాక్య క్రమం ఇది కదా. ఆ వాక్యం సంఘముగా నీకు, సేవకుడిగా నాకు ముందుగా ఒక దివిటీగా ప్రయాణం చేస్తుంది. హల్లెలూయా. ఆ వాక్యము తెలిసిన వాడు వెలుగులో నడుస్తాడు. వాక్యం తెలియకుండా, వాక్యం యొక్క విలువ తెలియకుండా ఉంటే నీవు ఒక గుడ్డోడివి, ఎటు వెళ్తున్నావో తెలియదు. నీకు రైట్ అనిపిస్తే రైట్, నువ్వు వాక్యాన్ని ఇష్టం ఉన్నట్టుగా నీకు అనుకూలంగా తిప్పుకుంటే, దీపం ఇటు దింపు, దీపంలాగా ఉంటుందా? ఇదిగో దీపం, నేను ఇట్లా తిప్పుతానన్నావు అనుకో, ఉంటుందా దీపం? అంటే వాక్య పద్ధతిలోకి నీవు నేను వెళ్ళాలి తప్ప మనకు అనుకూలంగా వాక్యాన్ని తిప్పడానికి వెళ్ళలేదు. వాక్యం మనకు దీపము. అందుకని కొరింథీ సంఘానికి అంటాడు, సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను మీరు ఐశ్వర్యవంతులైతారు. దేవుని బిడ్డలు ప్రతిరోజు వేకువనే ప్రార్థన, స్తోత్ర ప్రార్థన కాగానే నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి దేవుని వర్తమానాన్ని నీకు సమయం ఉన్నంత వరకు చదువుకొని వాక్యములో ఎదిగి వాక్య ప్రకారం నడిస్తే ఆ వాక్యం నీకెక్కడ తొట్టుపడకుండా, ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ నువ్వు దారి తప్పకుండా నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంఘ బిడ్డలకు వాక్యం తెలియదు, చాలా సేవకులకు వాక్యం తెలియదు. వాక్యము తెలియని వాడు గుడ్డిగా ప్రయాణం చేస్తున్నవాడే. కారణం వాక్యమే మన ముందు వెలుగుగా నడుస్తుంది. నీ వాక్యమే నాకు పద్ధతి నేర్పుతుంది ప్రభువా, నీ వాక్యమే నా ప్రతి అడుగులకు, గాఢాంధకారపు లోయలో నేను వెళ్ళినా నీవు నాతో ఉన్నావు కనుక, నువ్వు వెలుగై ఉన్నావు కనుక బైబిల్ చెప్తుంది, వారు ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగెను. ఎవరి వైపు చూస్తే వెలుగు? వాక్యం. అందుకే వాక్యం చదవాలి, వాక్య ప్రకారం జీవితాన్ని చేయడానికి ఇష్టపడాలి, వాక్యములో ఉన్న లోతు తెలుసుకోవాలి. ఆ వాక్యం ప్రకారం నువ్వు బ్రతికితే ఆ దేవుని వాక్యం నీ ముందు ఒక జ్వాలగా అఖండ జ్యోతి అంటారే, ఆ జ్యోతిగా నీ ముందు నడుస్తుంది. ఇంకా చీకటి నీ దగ్గరికి ఎట్లా వస్తుంది? చీకటి సంబంధమైన నీ దగ్గరికి ఎలా వస్తాయి? అందుకనే సేవకుడు ప్రార్థిస్తున్నట్టుగా, దేవా నీ ముఖ ప్రకాశం నా మీద పడానివ్వయ్యా, ప్రకాశింపనివ్వయ్యా.
ప్రకాశింపని, వెలుగులో నడవాలి. అందుకనే దేవుడు అంటాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను కనుక నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగుగా ఉంటాడు. ఆయనను వెంబడించే సేవకుడు, ఆయనను వెంబడించే విశ్వాసి చీకటిలో నడిచేవాడు కాదు. ఎందుకు? అతని ఆత్మ వెలుగుతుంది కనుక వెలుగులో నడుస్తాడు. 2, అతడు వాక్య ప్రకారం బ్రతుకుతాడు కనుక ఆ వాక్యమే అతనికి వెలుతురులో నడిపిస్తుంది. హల్లెలూయా. చపల చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. 3వదిగా దేవుని వాక్యం నేను త్వరగా చెప్తున్నాను. 3వదిగా దయచేసి యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వాక్యం, 2వ శామ్యూయేలు పుస్తకం 21వ అధ్యాయం 15వ వాక్యం. 2 దయచేసి చదవండి, పైనుంచి చదవండి కొంచెం. ఇంకా మీరు యోహాను వద్దకు కొందరిని పంపారు. ఆ సేవకుడైన యోహాను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చెను. నేను మనుష్యుల వలన సాక్ష్యం అంగీకరింపను, కానీ మీరు రక్షించబడవలెనని ఈ మాటలు నేను చెప్తున్నాను. అతడు ఎవరో? సేవకుడైన యోహాను మండుతూ ప్రకాశించుతున్న దీపమై ఉండేను. చాలు. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందంగా బతికారు. చదువు 2వ శామ్యూయేలు 21:15. దావీదు తన సేవకులతో కూడి అతడు సొమ్మసిల్లెను. అప్పుడు నేను దావీదును చంపెదనని అతడు చెప్పి ఉండెను. దావీదు దగ్గరికి జనులు ఇది చూచి ఇశ్రాయేలీయులకు, అయ్యా దావీదా, నీవెలాంటి వాడవో తెలుసా? ఇశ్రాయేలు అనబడుతున్న నీ ప్రజలకు దీపము వంటి వాడవో. హల్లెలూయా. చదువు చేతులు ఎత్తున్నారు. హల్లెలూయా. చదారు స్వరం ఎత్తి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చవాలు గట్టిగా హల్లెలూయా. 1, సంఘానికి దేవుడు అంటున్నాడు, సంఘమా నీ మనస్సాక్షే దీపం, ఆ దీపం ఆరిపోనీయకు. 2, నీవు బోధించబడుతున్న ఉపదేశం, నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం వాక్యమే నీకు ఒక దీపం. ఆ ఉపదేశం విను. ఆజ్ఞ నీకు దీపంగా మారుతుంది. ఉపదేశాన్ని త్రోసేయకు. దేవుని వాక్యం వినట్టు చేయకు. విను, ఆ వాక్యమే నీకు దీపంగా నీ కుటుంబానికి మారుతుంది. 3, దైవజనుణ్ణి దేవుడు అంటున్నాడు, సంగమా మీకు మిమ్మలను నడిపిస్తున్న సేవకుడు దీపము లాంటివాడు. హల్లెలూయా. చెప్పండి, సేవకుడు సంఘానికి ఎలాంటి వాడట? చెప్పండి, నోరు ఎలాంటి వాడట? చెప్పండి, ఎలాంటి వాడు? దీపం. యోహాను గురించి అంటాడు ప్రభు, అంటాడు ఆ యోహాను మండుతూ ప్రకాశిస్తున్న దీపం. మీరు అతని వెలుగులో కొంతకాలం దుఃఖపడ్డారా, సంతోషపడ్డారా? దుఃఖపడ్డారా, సంతోషపడ్డారా? మీరు సంతోషించారు, ఆనందించారు. బాగా వినండి, దేవుడు నీకోసం నియమించి పిలుపు దర్శనముతో తన ప్రాంతాలను విడిచి మీ కొరకు పంపబడిన ఒక దైవజనుడు మీకు ఒక దీపం.
ఆ దీపపు కాంతి మీ జీవితాలకు దీవెనగా మారుతుంది. ఆ సేవకుడు దీపము లాంటివాడు. ఆ దీపాన్ని, ఆ దీపపు వెలుగులో మీరు నడవాలి. అందుకే దైవజనుడు, అమ్మా అలా కాదు, ఇలా ఉండండి బ్రదర్, అది కాదు పద్ధతి, ఇలా ఉండండి. కారణం దీపం మార్గాన్ని చూస్తున్నట్టుగా దైవజనుడు సంఘానికి ఒక దీపం. ఇప్పుడు నీకు సేవకుడు అవసరం లేదనుకో, ఇప్పుడు దీపం నీకు లేదుగా, నీ దీపం నువ్వు ఆర్పుకున్నావు. చాలామందికి సేవకులు అవసరం లేదు, చాలామందికి దైవజనుడు నడిపింపు వద్దు. లోకంలో ఒక సేవకుడు విలువ ఎంత గొప్పదో తెలుసా? చాలామంది సేవకులకు తెలియదు. దైవజనుడు అనేవాడు సంఘమంతటికి ఒక దీపం. దైవజనుడు లేని ఆ దినం ఆరాధన ఎలా ఉంటుందో చూడు ఒకసారి. దైవజనుడు లేని ఫంక్షన్ ఎలా ఉంటుందో చూడు. ఒక సేవకుడు నిలబడితే ఆ అట్మాస్ఫియర్ వేరు, ఆ దైవజనుడు నిలబడితే ఆ పరిస్థితులన్నీ వేరు. ప్రారంభ దినాల్లో క్వార్టర్లో ఉన్నప్పుడు జాషువా కుటుంబం, ఎలిజబెత్ కుటుంబం, అలా పాత వాళ్ళు ఉన్నప్పుడు నేను నిర్మల్ దైవజనులు పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు, నేను వెళ్ళిన ఆ 2-3 దినాలలో మందిరం దగ్గర అంతా ఆగమైపోతుంది. పాములు మందిరం లోపలికి వచ్చేస్తాయి. వారు వేసుకున్న తలుపులు వాటికవే ఓపెన్ అయిపోతాయి. వారు ఒకరోజు ఆల్ నైట్ ప్రేయర్ చేసుకుంటున్నారు. గేట్ దగ్గర వచ్చి హ్యాపీగా సర్పం రెస్ట్ తీసుకున్నట్టే పడుకున్నది. అవన్నీ సేవకుడు ఉన్నప్పుడు జరగవు. సేవకుడు మందిరపు ఆవరణంలో కదులుతుంటేనే చాలు, నడుస్తుంటేనే చాలు, అతని మీద ప్రకాశిస్తున్న అభిషేకం అనేది ఒక ప్రభావము కలిగిన దీపముగా ఉంటుంది. కనుక అతడు నడుస్తూ ఉన్నప్పుడు, అతడు సంచరిస్తున్న, అతడు పడుకున్నా, లేచినా, కూర్చున్నా, అతడు ప్రకాశిస్తున్న ఒక దీపము. ఆ దీపం మనం కాపాడుకోవాలి. ఆ దైవజనుడి యొక్క విలువను మనం గుర్తెరగాలి. ఒకవేళ సేవకుడు నాకు అవసరం లేదు, దైవజనుని మాట నాకు అక్కర్లేదు అని అంటే, నీ దీపం నువ్వు ఆర్పేసుకుంటున్నావు. దేవుడు ప్రభువే అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, మీరందరూ అతని దీపపు వెలుగులో ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు సేవకుడు ఉంటే, సేవకుడి ప్రార్థన నీకుంటే, సేవకుడి సలహా నీకుంటే, దైవజనుడి యొక్క ప్రేమ, దైవికమైన అనుభవాలు, సలహాలు నీకుంటే, నీకు ఆనందాన్ని ఇస్తాయా, నష్టాన్ని ఇస్తాయా? చెప్పండి, ఆనందాన్ని ఇస్తాయా, నష్టం ఇస్తాయా? దేవుని వాక్యం అంటుంది. కానీ చాలామంది ప్రజలకి ఆ దైవికమైన జ్ఞానం లేక సాతానుడు అంటాడు, అవసరం లేదు అయ్యగారితో నేను పని. అవసరమా? మనకు తెలియదా? దైవజనుడు అనేవాడు దీపం. ఒకటి, నీ మనస్సాక్షే నీ దీపం. 2, దేవుడు నీ చేతిలో పెట్టిన వాక్యం, నీకు ప్రకటించబడుతున్న ఉపదేశం దీపం. 3, నేను నడిపిస్తున్న సేవకుడే ఒక దీపం. నీ దీపములు ఆరిపోనీయకు. దీపం ఆరిందా, ప్రభురాకల్లో నీ కొరకు ద్వారాలు మూయబడతాయి. అయ్యా తలుపు తీయో, మా దీపాలు ఆరిపోయాయి, మా దివిటీలు ఆరాయి, మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి. బుద్ధి లేని కన్యకల దీపాలు ఆరాయి. ఎవరికి జ్ఞానం ఉండదో, కొంతమంది విశ్వాసులకి, దేవుని ప్రజలకి దైవజనుడి యొక్క వాల్యూస్. మొన్నటి దినం దైవజనులు పాస్టర్ జాన్బాబు గారు చనిపోయారు. ఇప్పుడు సంఘానికి ఒక ప్రశ్న. సంఘంలో 200 మంది ఉన్నారు. 200 మంది కాదు, 2000 మంది వచ్చిన సేవకుడి స్థానాన్ని పూడ్చలేరా? దైవజనుడి విలువ గొప్పది. అతని మీద నిలబడిన అభిషేకం వేరు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, అయ్యా దావీదో, నువ్వు యుద్ధానికి రాకు, యుద్ధం ఖర్చు నువ్వు సొమ్మసిల్లిపోయి నీకేమన్నా అయితే ఎట్లా?
మాలో 10,000 మంది నీతో సమానము. అంత గొప్ప మాట అండి. మేము 10,000 మంది సైన్యం చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నువ్వు బతుకుండాలి. కారణం, నీవు ఇశ్రాయేలు సమాజానికి దీపము లాంటివాడు, దీపము లాంటివాడు. సంఘంలో ఎంత నమ్మకమైన విశ్వాస ఒకవేళ జీవితం చాలించిన పెద్ద ప్రభావం ఏం పడదు సేవ మీద. అదే దైవజనుడు, చాలా కష్టం. అందుకనే విశ్వాసులుగా మీ ప్రార్థన ఎప్పుడు, ప్రభువా సేవ చేస్తున్న ప్రతి సేవకునికి దీర్ఘాయుష్నివ్వు, అతడు వాడబడాలి, ప్రతి సంఘానికి సేవకులు ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా. చవలుషర్గా హల్లెలూయా. మన దీపములను మనం కాపాడుకోవాలి. సంఘం అంటేనే దీపం. దీపము లేనిది సంఘం అనబడదు. సంఘం అంటే చీకటిలో నడిచేది కాదు, మనస్సాక్షి వెలిగించబడిన విశ్వాసుల గుంపు. సంఘం అంటే వాక్య ప్రకారం బ్రతికే విశ్వాసుల గుంపు. సంఘం అంటే ప్రకాశిస్తున్న అభిషేకించబడిన దైవజనుడు ద్వారా నడిపించబడుతున్న గుంపు. అందుకే సంఖ్యాకాండంలో రాస్తాడు, అహరోనుతో మాట్లాడతాడు, నీ తల మీద అభిషేక తైలం అనే కిరీటం ఉంటుంది. ఏముంటుంది తల మీద? అభిషేకం అనే కిరీటం. అభిషేకమే వెలుగు. ఇశ్రాయేలు ప్రజలు 40 ఏళ్ళు ఎప్పుడైనా చీకట్లో నడిచారా? నడిచారా? 40 ఏళ్లలో రాత్రైంది పగలైంది, కానీ చీకటి రాలేదు సుమా. పొద్దంతా వెలుగు, మేఘం. రాత్రి చీకటి కమ్మగానే అగ్నిగా మారుతుంది ఆ మేఘం. అంటే అర్థమైంది, లోకమంతటికి రాత్రి, వీళ్ళకు మాత్రం రాత్రి లేదు. పగలు మేఘం, రాత్రి అగ్ని. అంటే ప్రయాణమంతా వెలుగులోనే సాగిందే. మనకు రాత్రి పగళ్ళు జీవితంలో ఈ భూమి మీద సాగుతుంటాయేమో, కానీ మన అంతరంగం వెలుగుతూనే ఉండాలి. 2, మన వాక్యపు వెలుగులో నడిచే వ్యక్తులమై ఉండాలి. 3, ప్రకాశిస్తున్న అభిషేకించబడిన దైవ సేవకుడి యొక్క వెలుగులో సంఘముగా నడిచేదై ఉండాలి. 4, అక్కడ అంటాడు దేవుని బిడ్డలారా, కీర్తనల పుస్తకం 37వ కీర్తన 6వ వాక్యం. త్వరగా చదవండి. 37వ కీర్తన 6వ వాక్యం. ఆయన వెలుగు వలె నీ నీతిని మధ్యాహ్నములో ప్రకాశిస్తున్న వెలుగు వలె నీ నిర్దోషత్వాన్ని వెల్లడిపరుచును. ఇదిగో నా వైపు చూడండి. 4వదిగా మన నీతే ఒక దీపం. చెప్పండి, ఏంటి? నీ నిజాయితీ. అమ్మా, నీతి తప్పి సేవ చేయకూడదు, నీతి తప్పి విశ్వాసం చేయకూడదు. నా సేవలో నిజాయితీ ఉండాలి, నా సేవలో నీతి ఉండాలి. ఒక విశ్వాసిగా నీతిమంతుడిగా బతకాలి. ఎందరూ తనను అంగీకరించారో వారందరినీ దేవుని బిడ్డలుగా మారడానికి అవకాశం ఇచ్చాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చాడు. ఎప్పుడైతే నీతిమంతుడిగా మారావో, నీ నీతి, నీ యథార్థత, నీ నిర్దోషత్వం అట దేవుడు అంటున్నాడు, నీ నీతి వెలుగు వలె ఉంటుంది. అవినీతితో సేవ, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, రూపాయి కొరకు అబద్ధమును నీతిగా చేసి, నీతిని అబద్ధముగా చేసి, నిజాయితీ. ఒకవేళ విశ్వాసిగా నువ్వు నిజాయితీగా బ్రతికే అనుభవం నీకుంటే ఆనందించు. నీవు వెలుగులో నడుస్తున్నావు. హల్లెలూయా. నిన్నెవడు పాడు చేయలేడు, నిన్నెవడు పడగొట్టలేడు. నీ నిజాయితీ, నీ యథార్థత, నీ నిర్దోషత్వం, నీ నీతి నీకు వెలుగుగా ఉంటుంది. నీతి తప్పావా? నిజాయితీ మానుకున్నావా? యథార్థత మానేసావా? ఇదిగో నీతి తప్పారు అననీయ సప్పీరా.
నీతిమంతులుగా యథార్థంగా సత్యం చెప్పాల్సినటువంటి విశ్వాస బిడ్డలు లేదయ్యా మేము పొలం ఇంతకే అమ్మాం అన్నారు. నీతి తప్పి నిజాయితీ తప్పి ఎందుకు బతుకుతున్నావు అననీయా? ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? ఇప్పుడు నీతి తప్పిన వెంటనే అతని దీపం ఆరిపోయిందా, ప్రకాశించిందా? ఆరిందా, ప్రకాశించిందా? నిజాయితీ మన నోటిలో మాట, మన పద్ధతి, మన నడక, మన పడక నిజాయితీగా ఉండాలి. ఆ నీతే నీకు ఒక దీపములాగా ఉంటుంది. హల్లెలూయా. చదుదామా హుషారుగా? హల్లెలూయా. ఏ దీపము, నా వైపు చూడండి, ఇందులో 7 దీపాలలో ఏ వత్తి ఆరిపోయినా లోటు ప్రత్యక్ష గుడారంలో కనబడుతుంది. ఇందులో ఏ దీపం కూడా ఆరొద్దు. అలాగే దేవుడు మన కోసం నియమించిన ప్రతి దీపం మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ మనస్సాక్షిని కాపాడుకో, కకృతి పడకు, నీ దీపం ఆరనివ్వకు. 2 వాక్యముకు రివర్స్లో బతకకు, వాక్య క్రమంగా బతుకు, ఆ దీపము కాపాడుకో. 3 నీ దైవజనుడు నీకు ఇచ్చిన దీపములు అంటాడు. ఆ దైవ సేవకులతో సేవకురాలతో ఆత్మ సంబంధమైన అనుబంధం పాడు చేసుకోకు, అభ్యంతరం తెచ్చుకోక, ఆ దీపము నీకు దూరంగా ఉండనిచ్చుకోకు. ఆ దీపము కాంతి నీకు ఆనందం ఇస్తుంది. వారితో సత్సంబంధం కలిగి ఉండు. 4 నీ నిజాయితీని చంపుకోకు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, తినడానికి దిక్కులేని స్థితి వచ్చినా, కట్టుకునే బట్ట కూడా లేకుండా దిగంబరంగా ఉన్న శరీరం అంతా పుండ్లతో నింపబడిన నీతి తప్పని యోబు వలె కులానికి, కుటుంబానికి, బంధువులకి, కష్టానికి, నష్టానికి నీతి తప్పకో. నీతికి, నిబద్ధతకు కట్టుబడి బతకాలి. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. సమస్య రాగానే నీతి తప్పి 100 అబద్ధాలు. పెన్షన్ తీసుకునే అమ్మలు బాగా అబద్ధాలు ఆడతారు. బాగా వినండి, అనుకున్నాను, నోరు తెరిస్తే అబద్ధాలు. నువ్వు అబద్ధాలు ఆడావనుకో రేపు నిత్య నరకానికే వెళ్తావు. బైబుల్ చెప్తుంది పరలోకానికి కాదు, నరకానికి వెళ్ళే లిస్టులో కూడా అబద్ధికులు కూడా ఉన్నారు. అబద్ధం. ఏందమ్మా పోయిన వారం ఆరాధనకు రాలేదు? అయ్యా ఆరోగ్యం బాగాలేక ఇంటికానే ఉన్నానయ్యా అంటది. ఈమె చిన్న బిడ్డే, పెద్ద బిడ్డే, చిన్న కొడుకు పెద్దింటికి 4 ఇంట్లోకి తిరిగి వచ్చి ఇప్పుడు అంటది ఇంటికాడే ఉన్నానయ్యా. అబద్ధాలు. అబద్ధం ఆడిన అననీయ సప్పీరాలు చచ్చారా బతికారా? అమ్మ చచ్చారా బతికారా? దేవుడు మిమ్మల్ని దీర్ఘాయుష్యులుగా ఉంచుతాడు, కానీ రేపు పరలోకంలో మాత్రం చోటు ఉండదు. ఉండదు. కారణం అబద్ధికులు యెహోవాకు హేయం. నీ పెదవులు అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని దగ్గర, సేవకుల దగ్గర, నీ కుటుంబం దగ్గర అబద్ధపు అనుభవాలు ఉండొద్దు. దేవుని వాక్యం అంటూ నీ నీతి వెలుగు వలె ఉండనివ్వండి. హల్లెలూయా. నీ నిజాయితే ఒక వెలుగు. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. దేవుని వాక్యంలో మనం చదువుదాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం. 2వ అధ్యాయం 1 యోహాను పుస్తకం 2వ అధ్యాయం 9వ వాక్యం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన తోటి విశ్వాసిని, కుటుంబీకులను ద్వేషించు ప్రతివాడు ఇప్పటి వరకు వాడు వెలుగులో లేడు, వాడు దీపం ఆరిపోయింది, వాడు చీకట్లో ఉన్నాడు. కారణం అందరి మీద కోపం, పగ, ద్వేషం పెట్టుకుంటాడు. అయితే తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా. ప్రేమ వెలుగు. చెప్పండి, ప్రేమ ఏంటి? వెలుగు. పగ, ద్వేషం. నేను వెలుగులో ఉన్నానయ్యా,
నేను దేవునిలో నమ్మకంగా ఉన్నానయ్యా అని అనుకుంటూ తోటి విశ్వాసిని, తోటి సేవకుని, ఇంట్లో కుటుంబస్తులను, అత్తను, మామను, కుటుంబీకులను ద్వేషించే ద్వేష స్వభావం, ద్వేషం, పగ ఎవడి గుండెల్లో ఉంటుందో వాడు చీకటిలో ఉన్నాడు. వాడు చీకటిలో ఉన్నాడు. ఆ ద్వేషం, పగ అనేది చీకటి సంబంధమైందే. ఎందుకు? వాడిలో ఉన్న ప్రేమ ఆరిపోయింది. అదే వాక్యం కింద అంటాడు, తన సహోదరుని ప్రేమించు ప్రతివాడు వెలుగులో ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమ ఒక వెలుగు లాంటిది, దీపము లాంటిది. నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించడం నేర్చుకో. దీపంలో, వెలుగులో ఉంటే నువ్వు ప్రేమిస్తావు. నీ దీపం ఆరిపోతే ప్రతి వారిని ద్వేషిస్తావు, పగ పెట్టుకుంటావు, కక్ష పెట్టుకుంటావు. నా సంగమా, దేవుని వాక్యం అంటుంది, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో ఉందాం. మనం వెలుగులో ఉందాం. ఈరోజు ఆలోచించు. సంఘం అంటే వెలుగుతున్న దీపము లాంటిది. సంఘమే ఇదిగో మనం, మీరు, నేనే, యేసు రక్తంలో కడగబడ్డ మనమే. మరి నీ దీపం వెలుగుతున్నాయా? నువ్వు ప్రకాశిస్తే దేవుని బిడ్డవేనా? నీ మనస్సాక్షి నీకు చెప్పడం లేదా? నువ్వు చేసే తప్పు చెప్పడం లేదా? నీ మనస్సాక్షి నువ్వు చేసే అడుగు జాడలు, ఇది పద్ధతి కాదు, నువ్వు అలా మాట్లాడద్దు, నువ్వు అలా చేయొద్దు, నువ్వు మోసం చేయొద్దు, నేను నమ్మారు, నీకేం చెప్పడం లేదా? అయితే చచ్చిపోయింది నీ మనస్సాక్షి. వాత వేయబడిన మనస్సాక్షి. చెప్పండి. వాత, ఎడ్లకు సురుకు పెడతారు కదా, కాల్చి ఎద్దులకు, బర్రెలకు సురుకు పెడతారు కదా పల్లెటూళ్ళలో. ఈ మనిషి కూడా సాతానుగాడు ఏం చేశాడంటే ఇటొక్కటి సురుకు పెట్టాడు, ఇటొక్క సురుకు పెట్టేశాడు. ఇది పరిశుద్ధాత్మ అగ్నితో పెట్టిన సురుకులు కావు ఇవి. అర్థమవుతుందా? ఇట్లా పెట్టేశాడు. పనిచేయదు, డేంజర్, పనిచేయదు, ఏం పనిచేయదు, మంచి చెప్పదు అది. ఏంగా నడుస్తుంది, ఎవడు మంచోడు ఉన్నాడు, నడుస్తుంది, నడుస్తుంది. ఏం చేసినా రైట్. మనస్సాక్షి పాడైపోయింది, దీపం మారిపోయింది. నువ్వు 100 సంవత్సరాలు సంఘంలో పుట్టి పెరిగి సంఘంలోనే చచ్చిపోయి సమాధి చేయబడ్డా ఆరిన దీపం అక్కడికి చేరదు. హల్లెలూయా. సంఘం అంటేనే వెలుగుతున్న దీప స్తంభము. హల్లెలూయా. నీ మనస్సాక్షి చీకటి కాకుండా చూసుకో. వాక్యపు వెలుగులో నడువు. 3, నీ దైవజనుడు నీకు ఒక దీపము లాంటివాడు. 4, నీ నీతే నీకు దీపము. 5, ప్రేమ కలిగిన మనస్సే దీపము. మీ దీపములో వెలుగుతూ ఉండనివ్వు. తగ్గితే వత్తిని సవరించుకో, ప్రకాశిస్తూ ఉండు. దేవుడు మనల్ని నడిపించునుగాక. దయచేసి అందరం లేచి నిలబడదాం. త్వరగా లేచి నిలబడు.